ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జానూస్ గ్యాలరీ. ఇవాల్టి మన వీడియో వచ్చేసి తెలగపిండి వడియాలండి. సో తెలగపిండి వడియాలు మేము మా ఇంట్లో ఏ విధంగా పెట్టుకుంటామనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను. సో చూసారు కదా, దీనికోసం ఫస్ట్ మనం తెలగపిండిని ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసేసుకోవాలండి. అండ్ ఈ తెలగపిండి వచ్చేసి మనకి ఆయిల్ మిల్లుల్లో ఎక్కడైనా సరే దొరుకుతుంది. మనం వడియాలకి అని చెప్పేసి ఇసుక లేకుండా చూసుకొని తీసుకొని రావాలండి. అండ్ ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫస్ట్ చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకుని లేయర్స్ వారీగా మనం వాటర్ అయితే వేసుకోవాలి. అప్పుడైతేనే పిండి అంతటికి కూడా వాటర్ ఈక్వల్గా వెళ్ళి మనకి పిండి అనేది బాగా నానుతుందండి. అండ్ ఇది వచ్చేసి కంపల్సరీగా మనం 2 nights అయితే మాత్రం సోక్ చేసుకోవాలి. తెలగపిండి చూసారు కదా, ఫస్ట్ కొంచెం పీసెస్ చేసుకున్నాము. అండ్ అందులో వాటర్, దానికి ఎంత వాటర్ సరిపోతుందో అంత వాటర్ వేసుకుంటున్నాము. అదేవిధంగానే మిగతా తెలగపిండిని కూడా ఇక్కడ చూపిస్తున్న విధంగా ముక్కలు చేసుకుంటూ వాటర్ లేయర్స్ వారీగా వేసుకుంటూ వెళ్ళాలి. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైకే నాకు మోటివేషన్. అండ్ తప్పకుండా వీడియోని అయితే షేర్ చేస్తారనుకుంటున్నాను. వచ్చేది సమ్మర్ సీజన్, మ్యాక్సిమం అందరికీ యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి మేము మా ఇంట్లో ఏ విధంగా అయితే పెట్టుకుంటున్నామో దానిని మీకు చూపిస్తున్నానండి. అండ్ ఇక్కడ మేము తీసుకున్నది అయితే 2 kgs వరకు తీసుకున్నామండి తెలగపిండి. 2 kgs తెలగపిండిని కూడా ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న చిన్నగా ముక్కలు చేసుకుని వాటర్లో సోక్ చేసేసుకుంటున్నాము. మా పిల్లలు అందరూ కూడా ఈ ప్రాసెస్లో మాకు చాలా హెల్ప్ చేశారు. చూసారు కదండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా మొత్తం 2 kgs తెలగపిండిని కూడా మేము ముక్కలుగా చేసేసుకుని తగినంత వాటర్ అయితే వేసేసుకుని 2 days కంప్లీట్గా అయితే ఈ డబ్బాని మనము ముట్టుకోకూడదు. అండ్ ఇది వచ్చేసి వాటర్ సరిపోయిందా లేదా అని నెక్స్ట్ డే ఒకసారి చెక్ చేసుకోవాలండి. చాలకపోతే మరి కొంచెం వాటర్ వేసుకొని సోక్ చేసుకోవాలి. ఇలా 2 days సోక్ చేయడం వల్ల మనకేంటంటే తెలగపిండి అనేది కొంచెం పులుస్తుందండి. అది అలా పులిస్తేనే మనకి వడియం అనేది టేస్ట్ వస్తుంది. ఆఫ్టర్ 2 days ఒక కాటన్ క్లాత్ పైన ఈ నానబెట్టుకున్న తెలగపిండి అంతటిని కూడా ఇక్కడ చూపిస్తున్న విధంగా వేసుకుని దీంట్లో వాటర్ వేసుకుని బాగా వాష్ చేయాలండి. ఈ విధంగా వాష్ చేయడం వల్ల ఇందులో ఉండే ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉన్నా, నెక్స్ట్ ఇందులో ఏమన్నా డర్ట్ పార్టికల్స్ ఉన్నా అన్నీ కూడా రిమూవ్ అయిపోతుంది. అండ్ మనకి వడియాలు అనేవి ఎక్కువ రోజులు నిలవ ఉంటుందండి. ఇలా వాష్ చేసుకునే వాడాలి. మనం డైరెక్ట్గా పిండి కలిపేసుకుని వడియాలు పెట్టుకుంటే అదొక బ్యాడ్ స్మెల్ వస్తుంది. సో దీన్ని కంపల్సరీగా ఈ విధంగా ఈ వాషింగ్ ప్రాసెస్ అయితే మాత్రం కంపల్సరీగా చేయాలి. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండి అంతటిని కూడా బాగా వాటర్ వేసుకుని ఇది బాగా మనం ఇక్కడ చూపిస్తున్న విధంగా జాడిస్తున్నట్లుగా మొత్తం ఇందులో ఉండే ఎక్సెస్ ఇదంతా కూడా ఆయిల్ అంతా కూడా వచ్చేస్తుంది. అండ్ మనకి స్మెల్ అనేది రాకుండా 1 year పాటు నిల్వ ఉంటాయండి వడియాలు అనేవి. సో ఈ విధంగా బాగా వాటర్ అంతా వేసి దీన్ని కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వాటర్ మొత్తం కూడా స్ట్రెయిన్ చేయాలండి. ఈ క్లాత్ని టైట్గా ముడి వేసేసుకుని మనము దీనిపైన ఏదైనా వెయిట్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే దీన్ని దేనికైనా హ్యాంగ్ చేసుకుంటే మనకి బాగా వాటర్ అనేది మొత్తం అంతా కూడా వచ్చేస్తుంది. సో ఇక్కడ చూసారు కదా, మేమైతే ఈ విధంగా హ్యాంగ్ చేసి పెట్టుకున్నామండి. ఇలా హ్యాంగ్ చేసి పెట్టుకుని ఒక్క చుక్క కూడా నీరు లేకుండా మొత్తం అంతా కూడా వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు నేను తీసుకునే 2 kgs తెలగపిండికి మనకి 100 grams వామ్ అయితే పడిందండి. సో 100 grams వామ్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా మిక్సీలో నేనైతే ఇక్కడ చూపిస్తున్నట్టుగా కొంచెం లైట్గా బరకు ఉండేటట్లుగానే మిక్సీ చేసుకోవాలండి, మరీ పౌడర్లో చేసుకోకూడదు. నెక్స్ట్ ఈ 2 kgsకి నాకు ఇక్కడ వచ్చేసి 1/2 kg ఎండుమిరపకాయలు అయితే పడ్డాయండి. సో మేము యూజ్ చేసిన దానికి 1/2 kg వరకు కూడా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఎండుమిర్చిని కూడా, ఇది కూడా ఫుల్గా పౌడర్ చేయకూడదండి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా కచ్చాపచ్చాగానే మనం ఇక్కడ ఈ మిక్సీలో పౌడర్ చేసుకోవాలి. సో ఇదే విధంగానే 1/2 kg ఎండుమిర్చిని కూడా నేను మిక్సీ జార్లో ఇక్కడ చూపిస్తున్నట్లుగా పౌడర్ అయితే చేసేసుకున్నాను. నెక్స్ట్ ఈ 2 kgs తెలగపిండికి కూడా మనకి 200 grams వరకు వెల్లుల్లి రెబ్బలు అయితే ఇక్కడ చూపిస్తున్నట్లుగా పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. నెక్స్ట్ దీని మిక్సింగ్ ప్రాసెస్కి వస్తే మనం ఇందాక డ్రైన్ చేసుకొని పెట్టుకున్నాం చూసారా క్లాత్లో, ఆ తెలగపిండిలోని మనం ఫస్ట్ సాల్ట్ అనేది పర్ఫెక్ట్గా మిక్స్ చేసేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసేసుకుని కంప్లీట్గా ఫస్ట్ సాల్ట్ మిక్స్ చేసేసుకున్న తర్వాతే మనం ఈ పౌడర్ చేసుకున్న వాము, ఎండుమిరపకాయలు మరియు వెల్లుల్లి పేస్ట్ని ఇందులో మిక్స్ చేసుకోవాలండి. అండ్ ఈ విధంగా మొత్తం అంతా సాల్ట్ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ సమ్మర్లో మీ అందరికీ యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఇప్పుడు ఈ వీడియో మీకు అప్లోడ్ చేస్తున్నాను, మేము ఏ విధంగా చేసుకుంటున్నాం అనేసి. అండ్ ఇది వచ్చేసి మాకు 3 days పట్టిందండి ఎండలో ఎండడానికి. అండ్ ఇక్కడ చూస్తారు కదా, ఫస్ట్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేయాలండి.
ఈ విధంగా సాల్ట్ వేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి, వాము మరియు ఎండుమిరపకాయల పౌడరు. సో దీనిని కూడా ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇందులో మిక్స్ చేసేసుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ కూడా అన్నీ కలిపేసి బాగా మిక్స్ చేసేసుకొని దీనిని మళ్ళీ 1 నైట్ కంపల్సరీగా మనం సోక్ చేసుకుని ఉంచుకోవాలండి. అప్పుడే ఈ పిండి అంతా కూడా బాగా కలిసి బాగా పట్టి మనకి వడియం అనేది టేస్ట్ చాలా బాగా వస్తుంది. మేమైతే ఎవ్రీ ఇయర్ ఇదే ప్రాసెస్ అయితే ఫాలో అవుతాము. వడియాల టేస్ట్ అనేది నేను మీకు 100% ష్యూర్ చెప్తున్నాను, చాలా టేస్టీగా వస్తాయి. అండ్ ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఈ వెల్లుల్లి పేస్టు, ఎండుమిరపకాయల పౌడరు మరియు వాము పౌడర్ కలిపిన ఈ పౌడర్స్ ఏవైతే చేసుకున్నామో ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకొని చూసారు కదా ఇక్కడ చూపిస్తున్నట్టుగా అయితే బాక్స్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే ఈ ప్లేట్ పైనే మనం తడిగుడ్డైనా వేసేసుకొని కప్పేసుకోవాలండి. సో దట్ 1 నైట్ కంప్లీట్గా ఇది స్టోర్ చేసుకుంటే బాగా పడుతుంది అనమాట. ఈ మసాలా, ఈ మనం కారం, ఈ ఐటమ్స్ ఏవైతే వేసామో ఇదంతా కూడా ఈ పిండికి బాగా ఇంకుకొని చాలా టేస్ట్గా వస్తాయండి వడియాలు. చూసారు కదా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ బౌల్లో 1 నైట్ ఫుల్గా స్టోర్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ లేచి వడియాలు అయితే మేము పెట్టేసుకున్నాము. అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఇప్పుడు మేము వడియాలు ఏ విధంగా పెట్టుకున్నాం అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మనం లైట్గా హ్యాండ్ని తడి చేసుకొని పెట్టుకుంటే మనకి వడియాలు అనేవి చాలా నీట్గా వస్తాయి. సో ఇలా రౌండ్గా మనకి కావాల్సిన సైజులో బాల్స్ చేసుకుని ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఇలా తట్టుకుని మనం జస్ట్ వడియాలు పెట్టేసుకోవడమేనండి. ఇదే విధంగానే కంప్లీట్గా మొత్తం అంతా కూడా వడియాలు పెట్టేసుకున్న తర్వాత ఎలా వచ్చిందనేది మీకు చూపిస్తాను. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మనకి ఇలా చేసుకున్న వడియాలు అయితే చాలా బాగా అంటే చాలా బాగా వచ్చాయి. ఫైనల్గా మీకు చూపిస్తాను చూడండి మనకి ఏ విధంగా వచ్చిందనేసి. అండ్ ఈ వడియాలు చాలామంది ఆయిల్లో ఫ్రై చేసుకుంటారు, కొంతమంది అయితే డైరెక్ట్గా కాల్చుకుంటారు. మేమైతే కాల్చుకునే తింటామండి. ఆయిల్ ఫ్రై మా ఇంట్లో ఎవరికి పెద్దగా ఇష్టపడరు. సో డైరెక్ట్గా కాల్చుకుని తిన్న వడియాలు అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. చూసారు కదా ఫైనల్గా మనకి తెలగపిండి వడియాలు అయితే రెడీ అయిపోయి. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. చూసారు కదా ఎండలో ఈ విధంగా పెట్టుకున్నామని 2 kgs పిండికి మనకి ఇన్ని వడియాలు అయితే అయ్యాయి. ఫైనల్గా మనకి రెడీ అయిన తర్వాత వడియాలు ఏ విధంగా వచ్చాయనేది చూసారా, ఈ విధంగా అయితే వచ్చాయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.